హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూన్ 2 లోపు మరో డీఏ విడుదల. డీఏ పెంపు అట్ 3.67% క్యాబినెట్ కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి శుభవార్తను అందిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం డిఆర్ఎస్ అలవెన్స్ డీఏను 2% పెంచుతూ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించే ఉద్దేశంతో కేంద్ర క్యాబినెట్ ఈ యొక్క పెంపునకు ఆమోదం తెలిపింది. మరి ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగడమే కాకుండా వారి కుటుంబాలకు అదనపు ఆర్థిక వెసులుబాటైతే లభిస్తుంది. కేవలం ప్రస్తుతం విధుల్లో ఉన్న వారికే కాకుండా దేశ సేవ చేసి పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లకు కూడా ఈ ప్రభుత్వం సమానమైన ప్రాధాన్యత ఇచ్చింది. పెన్షనర్లకు అందించే కరువు భత్యాన్ని డిఆర్ఎస్ రిలీఫ్ డీఆర్ అని పిలుస్తారు. దీన్ని కూడా 2% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. వృద్ధాప్యంలో పెన్షన్ మాత్రమే జీవనాధారంగా ఉన్నవారికి ఈ 2% పెంపనేది మార్కెట్ ధరలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. మరి ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం భారత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చల అనంతరం తీసుకోబడినటువంటి ఈ పెంపు కేవలం ప్రకటన నాటి నుండే కాకుండా ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి వర్తించేలాగా అయితే నిర్ణయించడంతో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గత కొన్ని నెలలుగా బకాయిలు కూడా ఒకేసారి అందుతాయి. ఇది వారికి పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. అయితే కేంద్రంలో పరిస్థితి ఇలా ఉంటే తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మాత్రం ప్రస్తుతం కొంత ఆందోళనకరంగా మారింది మరియు సందిగ్ధంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచో తమకు కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ అమలు కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. గతంలోనే అమలు కావాల్సినటువంటి పీఆర్సీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతూ ఉండటం వల్ల ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. పీఆర్సీ మాత్రమే కాకుండా పెండింగ్‌లో ఉన్నటువంటి డిఆర్ఎస్ అలవెన్స్, డీఏల సంఖ్య కూడా పెరిగిపోవడం వారిని మరింత కలవరపెడుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాష్ట్ర ఉద్యోగులను ఉద్యోగులకు సంబంధించి సుమారు 5 డీఏలైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ 5 డీఏల లెక్కలను ఒకసారి పరిశీలించినట్లయితే 2023 జూలై వరకు ఉన్న డీఏలు మాత్రమే క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత రావాల్సిన 2024 జనవరి 2024 సంవత్సరానికి సంబంధించి 2 డీఏలు, అలాగే 2025కి సంబంధించి 2 డీఏలు మరియు 2026కి సంబంధించినటువంటి మరొక డీఏ అయితే ఇలా మొత్తం 5 డీఏలు, 5 వాయిదాలు ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంది. సాధారణంగా ప్రతి 6 నెలలకోసారి పెరగాల్సిన ఈ కరువు భత్యం సుదీర్ఘకాలంగా ఆగిపోవడంతో ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో మా పీఆర్సీ ఎప్పుడు వస్తుంది? అలాగే మా బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ప్రభుత్వ వైఖరిని నిశితంగా గమనిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాల మధ్య మరియు సామాజిక మాధ్యమాల్లో రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఉద్యోగుల సహనం నశిస్తోందని వెంటనే ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కొన్ని కీలక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన బాట పడతామని వారు సంకేతాలను ఇస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం బదిలీల ప్రక్రియను చేపట్టడం ద్వారా ఉద్యోగుల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందా? లేదా నిజంగానే సమస్యలను పరిష్కరిస్తోందా? అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఏదేమైనప్పటికీ జూన్ 2వ తేదీని ఉద్యోగ వర్గాలు ఒక డెడ్‌లైన్‌గా అయితే భావిస్తూ ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో జూన్ 2వ తేదీలోపు పీఆర్సీపై ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను మరియు ప్రస్తుతం ఉన్నటువంటి సమయాన్ని బట్టి చూస్తే జూన్ 2 నాటికి పూర్తిస్థాయి పీఆర్సీ ప్రకటించడం అనేది దాదాపుగా అసాధ్యమే.
అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. కానీ ఉద్యోగుల ఆగ్రహాన్ని తగ్గించడానికి మరియు వారిని శాంతపరచడానికి ప్రభుత్వం ఒక మధ్య మార్గం ఆలోచించే అవకాశం ఉంది. పీఆర్‌సీ బదులు పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలలో కనీసం ఒక డీఏనైనా ప్రకటించి వారితో సానుకూల వాతావరణం ఏర్పరచుకోవాలనైతే ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు ఉద్యోగుల చిరకాల స్వప్నమైనటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌ను పక్కాగా అమలు చేయడంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం ఉంది. పీఆర్‌సీ అమలు చేస్తే ప్రభుత్వంపై ఒకేసారి భారీ ఆర్థిక భారం పడుతుంది. అందుకే ప్రభుత్వానికి ఒక డీఏ మరియు ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా ఉద్యోగులను కూల్ చేయవచ్చనైతే అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ విషయాలన్నిటిపై చర్చించడానికి త్వరలోనే ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి అందులో అధికారికంగా ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సచివాలయ వర్గాల్లో గట్టిగా చర్చ జరుగుతోంది. ఈలోపు ఉద్యోగులు తమ ఆశలను జూన్ 2 పైనే ఉంచుకున్నారు. ఆ రోజున ప్రభుత్వం నుండి ఎలాంటి తీపి కబురు వస్తుంది అనైతే వేచి చూడాలి.